బైబిలు గ్రంథములో నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయము, పరిశుద్ధ లేఖనములో నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనమును ఈరోజు ధ్యానాంశముగా మనము చదువుకుందాం. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. 2000 సంవత్సరాల క్రితము మన ప్రభు అయినటువంటి యేసయ్య పరలోకములో తన తండ్రితో తనకున్నటువంటి మహిమను, ఆ భాగ్యమును వదిలిపెట్టి ఈ భూమి మీదకి ప్రభువారు వచ్చారు. యేసు ప్రభువారు ఈ భూమి మీదకు దిగి రావడానికి గల కారణం ఏంటంటే, పాపులమైనటువంటి మనలను రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చి మనుషులందరినీ పాపముల నుండి విడిపించడానికి, మనుషులందరినీ కూడా శాపము నుండి విమోచించడానికి, నిత్య నరకం అనేటువంటి అగ్నిగుండము నుంచి తప్పించడానికి, అగ్ని ఆరని పురుగు చావని స్థలములో నుండి తప్పించడానికి, పరలోక రాజ్యానికి ప్రజలందరినీ వారసులుగా చెయ్యాలి అని యేసు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చారు. 33.5 సంవత్సరాలు ప్రభువారి భూమి మీద జీవించాడు. 3.5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి పరిచర్యను జరిగించి మనుషులందరి పాపముల నుండి విమోచించడానికి, విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డాడు. గొల్గతా అనే కొండ మీద యేసు ప్రభువారు సిలువలో తొలువల మధ్యలో వేలాడిపోయి తన ఆఖరి రుధిరము బొట్టును ఆయన మన కొరకు ప్రభువారు చిందించి, ఆ కలువరి సిలువలో ఆయన బిగ్గరగా కేక వేసి తన ప్రాణమును ప్రభువారు విడిచాడు. యేసు ప్రభువారు ప్రాణమును విడిచినప్పుడు జరిగినటువంటి సందర్భం ఏంటంటే, భయంకరమైనటువంటి భూకంపము కలిగింది. దేవాలయపు తెర 2 భాగాలుగా చిరిగిపోయింది. ఆ తర్వాత బండలు బద్దలైపోయాయి. ఆ తర్వాత భూమి వణికింది. సమాధులు తెరవబడ్డాయి. సమాధుల్లో ఉన్న పరిశుద్ధులందరూ కూడా లేపబడి అందరికీ కూడా కనపడ్డారు. ఎప్పుడైతే ఈ భూమి వణికినదో, దేవాలయపు తెర పైనుంచి కిందికి 2 భాగములుగా చినిగిపోయిందో, సమాధులు తెరవబడ్డాయి, పరిశుద్ధులు బయటికి వచ్చారో, ఈ కార్యాలన్నీ కూడా ఆ సిలువ దగ్గర శతాధిపతి ఉన్నాడు. శతాధిపతి అలాగే కొంతమంది రోమా సైనికులు అక్కడ ఉన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభువారు సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు పెద్దగా కేక వేసి తన ప్రాణమును విడిచాడో, ఆ సందర్భంలో జరిగినటువంటి ఆ కార్యములన్నీ కూడా చూసిన తర్వాత ఇప్పుడు ఆ శతాధిపతి, అక్కడ కావలి ఉన్న వారందరూ కూడా నిజముగా ఈయన దేవుని కుమారుడని వారు ఏం చేశారు, చెప్పుకున్నారు. యేసయ్య సిలువ వేయబడినటువంటి స్థలములో కొంతమంది సైనికులు కావలి ఉన్నారు. వారితో పాటు ఒక శతాధిపతి ఉన్నట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. శతాధిపతి అంటే రోమా మిలిటరీలో ఒక ఆఫీసర్. రోమా అనేటువంటి సైన్యములో ఒక 100 మంది సోల్జర్స్ మీద, సైనికుల మీద ఒక వ్యక్తి లీడర్గా, కమాండర్గా ఉంటాడో, ఆ 100 మంది మీద ఎవరైతే కమాండర్గా, లీడర్గా ఉంటారో ఆయనను శతాధిపతి, ఇంగ్లీష్లో సెంచూరియన్ అని పిలుస్తూ ఉంటారు. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొంతమంది శతాధిపతులను గురించి
ప్రస్తావించబడింది. ఈ శతాధిపతులలో కొన్ని శ్రేష్టమైనటువంటి లక్షణాలు, గుణాలు మనకు కనబడతాయి. వారి జీవితంలో నుండి చాలా విషయాలు, చాలా ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు మనందరూ కూడా నేర్చుకోవచ్చు. కనుక ఈ ఉదయకాలంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఓ 3 శతాధిపతులను గురించి త్వరగా నా మాటలు చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. గమనించండి. మొదటి శతాధిపతిని గురించి మీకు పరిచయం చేస్తాను. పరిశుద్ధ లేఖనములో మత్తయి సువార్త 8వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనమును మనము చదువుకుందాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేశారు. ఆ కొండ మీద ప్రసంగం చేసి అయిపోయిన తర్వాత ప్రభువారు కపెర్నహూము అనేటువంటి ప్రాంతంలోనికి ఆయన వచ్చారు. ఈ కపెర్నహూము అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక శతాధిపతి, ఎవరైతే 100 మంది సైనికుల మీద ఒక మిలిటరీ ఆఫీసర్గా ఉన్నాడో, ఈ శతాధిపతి యేసయ్య దగ్గరకు వచ్చాడు. ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడు అని అంటే, తన దగ్గర పనిచేసేటువంటి దాసుడు, తన పనివాడు బలహీనముగా అస్వస్థతతో, పక్షవాయువు అనేటువంటి వ్యాధితో అతను బాధపడతా ఉన్నాడు. యేసయ్యను గురించి విన్నాడు. యేసు ప్రభు వారు స్వస్థపరిచేటువంటి దేవుడు అని. యేసు ప్రభు వారు రోగముల మీద అధికారము కలిగినటువంటి దేవుడు అని. ఆయన మాట మాత్రము సెలవిస్తే చాలు రోగులు బాగుపడతారు అని యేసయ్యకున్నటువంటి ఆ అధికారాన్ని, అథారిటీని గుర్తించి యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నాకు ఒక దాసుడు ఉన్నాడు, అతడు పక్షవాయువు అనేటువంటి వ్యాధి చేత బాధపడతా ఉన్నాడు. నా దాసుని మీరు స్వస్థపరచండి, నా దాసుని మీరు బాగు చేయండి అని యేసయ్య దగ్గర శతాధిపతి వేడుకున్నాడు. ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చి వేడుకున్నాడో, ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చి బ్రతిమలాడుతూ ఉన్నాడో, ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చి ఆ శతాధిపతి మనవి చేస్తూ ఉన్నాడో, ఇప్పుడు యేసయ్య అన్నాడు కదా, నీ దాసును స్వస్థపరుస్తాను, నేను నీ ఇంటికి వస్తాను పద అనగానే, ఇప్పుడు ఆ శతాధిపతి అంటున్నాడు కదా, అయ్యా నా ఇంటిలోనికి నీవు రావటానికి నేను పాత్రుడను కానయ్యా. నేను ఒక మిలిటరీ ఆఫీసర్, నేను ఒక శతాధిపతిని కదా, 100 మంది సైనికుల మీద ఒక లీడర్గా, ఒక ఆఫీసర్గా నేను ఉన్నాను. నేను ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే పోతాడు. నా అధికారం కింద లోపడినటువంటి వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి నీవు నా ఇంటి దాకా రానక్కర్లేదు, నీవు నా ఇంటిలోనికి రావడానికి కూడా నేను పాత్రుడను కాదు నాయన అని శతాధిపతి అంటాడు. నీవు మాట మాత్రం సెలవిమ్మో, నా దాసుడు ఏమైపోతాడో స్వస్థపరచబడతాడు అని. నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు బాగుపడిపోతాడు అనగానే, ఇప్పుడు యేసయ్య వెంట చాలా మంది ప్రజలు వస్తూ ఉంటే, అతనికి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి, ప్రభు మీద అతనికి ఉన్నటువంటి అచంచలమైన నమ్మకాన్ని బట్టి, దేవుని మీద అతనికి ఉన్నటువంటి ఒక గొప్ప విశ్వాస
విశ్వాసమును బట్టి యేసు ప్రభువారు ఆ వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. ఆ మాటను మనం చదువుదాం. ఆ 8వ అధ్యాయము 10వ వచనమును మనము చదువుకుందాం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలులో ఎవనికైనను నేను ఎంత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆ వ్యక్తి పలికినటువంటి మాట యేసయ్యనే ఆశ్చర్యానికి గురి చేసి, ఆయన అన్నాడు, అయ్యా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు కూడా నేను పాత్రుడను కానయ్యా. నీవు మాట మాత్రమే సెలవిస్తే చాలు, నా దాసుడు బాగుపడిపోతాడు, నా దాసుడు స్వస్థపరచబడతాడు అనగానే ఎవరైతే యేసయ్య వెంట ప్రజలు జనసమూహముగా వస్తూ ఉన్నారో యేసు ప్రభువారు ఆ వ్యక్తిని గురించి సాక్ష్యం ఇస్తూ అంటున్నాడు కదా, ఇశ్రాయేలులో ఎవరికైనానో ఎంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు అని. ఇప్పుడు ప్రభువారు ఆ 13వ వచనములో ఆ వ్యక్తితో మాట్లాడుతూ అంటాడు కదా, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని ఆ శతాధిపతితో చెప్పెను. ఆ ఘడియలోనే అతని దాసుడేమైపోయాడో స్వస్థపరచబడ్డాడు. ఇక వెళ్ళిపో, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అని అన్నాడు. ఆ గడియలోనే పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి అతని దాసుడు స్వస్థపరచబడ్డాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో కూర్చుని ప్రభు మాటలు వింటున్నటువంటి మనం ఈ శతాధిపతిని గురించి మనము నేర్చుకోవాల్సిన ఒక మంచి పాఠం ఏంటంటే, ఈ శతాధిపతికి మనం ఒక పేరు పెట్టొచ్చు. అదేంటంటే విశ్వాసము కలిగినటువంటి శతాధిపతి. ఈ శతాధిపతికి ఎంత మంచి విశ్వాసం ఉందో. విశ్వాసము ఒక వ్యక్తికి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళటానికి, ఒక వ్యక్తి దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి, ఒక వ్యక్తి దేవుని యొక్క కృపలో వర్ధిల్లటానికి విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనము రక్షించబడిన తర్వాత మనము ప్రభువుని నమ్ముకున్నటువంటి బిడ్డలము కాబట్టి మన విశ్వాసపు పరిమాణము గొప్పదిగా ఉండాలి. మన విశ్వాసము యేసయ్యను ఆ శతాధిపతి వలె ఆశ్చర్యపరిచేటువంటి విధముగా ఉంది. అందుకే హెబ్రీలకు వ్రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో మనం చదువుతూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు విశ్వాసమును గురించి మాట్లాడుతూ అంటాడు కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. మనము దేవునికి ఇష్టలముగా ఉండాలి అని అంటే, దేవునికి ఇష్టమైనటువంటి పాత్రలముగా మనము ఉండాలి అని అంటే, దేవునికి ఇష్టమైనటువంటి కుమారులముగా కుమార్తెలముగా మనం ఉండాలి అంటే మనలో దేవునికి విశ్వాసం అనేటువంటిది కనబడాలి. అలా విశ్వాసము లేకుండా ఉంటే దేవునికి మనం ఇష్టలుగా ఉండుట అసాధ్యం. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము ప్రారంభము నుండి మనము చదువుతూ ఉంటే విశ్వాస వీరుల జాబితా అంతా కూడా రాయబడి, ద హీరోస్ ఆఫ్ ఫెయిత్. దేవుని బిడ్డలో దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా వారి జీవితంలో ప్రభు జరిగించిన కార్యములు, వారి జీవితంలో ప్రభు జరిగించినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి కార్యములన్నీ కూడా ఈ 11వ అధ్యాయములో మనము చూస్తాము. గనుక ప్రభువు బిడ్డలమైనటువంటి మనము శతాధిపతి వలె ఒక మంచి విశ్వాసము కలిగి ప్రభువుకి మనము ఇష్టులైనటువంటి వారముగా ఉన్నాం. విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనటువంటి విశ్వాసాన్ని గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే చాలా పెద్ద సబ్జెక్ట్, ఒక పెద్ద అంశం. అయితే ప్రభు బిడ్డలమైనటువంటి మనము విశ్వాసము కలిగి ఉండటం ద్వారా మన జీవితంలో గొప్ప కార్యములు, మన జీవితంలో బలమైనటువంటి కార్యములు,
మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యములు చూస్తాము కనుక మనకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసపు పరిమాణం ఎంత ఉండాలి అంటే యేసయ్య చెప్పాడో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలన్న. ఎంత విశ్వాసం ఉండాలంట? ఆవగింజంత విశ్వాసం ఉండాలి. యాపిల్ అంత విశ్వాసం ఉండాలని ప్రభు వల్ల, కొబ్బరి బోండం అంత విశ్వాసం ఉండాలని ప్రభు అడగలే. ఒక పుచ్చకాయ అంత విశ్వాసం ఉంటే మీరు ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతారు, గొప్ప కార్యాలు మీ జీవితంలో చూస్తారని ప్రభు చెప్పలేదు. కానీ ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఈ కొండ ఇక్కడ నుండి లేచి అక్కడ సముద్రంలో పడవేయబడుతుంది అంటే పడిపోతుందని ప్రభు చెప్పాడు. కానీ కాబట్టి ఆవగింజంత విశ్వాసమును మనం ఉంచుతాం. కారణం ఏంటో తెలుసా? మన విశ్వాసమునకు కర్త అయినటువంటి వాడు దేవుడే. ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, ఇబ్బందికరమైనటువంటి మార్గముల గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, కష్టమైనటువంటి గడ్డు సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, సమస్యలతో మనం పోరాడుతూ ఉన్నప్పుడు సమస్యల వైపు చూడకుండా విశ్వాస నేత్రములు కలిగి, ఆత్మీయ నేత్రములు కలిగి, మన విశ్వాసమునకు కర్తయో దానిని కొనసాగించువాడనేటువంటి యేసు వైపు చూడగలిగితే మన జీవితంలో మనము అద్భుతమైనటువంటి కార్యములు చూస్తాం. శతాధిపతిని గురించి ప్రభువారు ఒక మంచి సాక్ష్యం ఇచ్చి ఆయనను ప్రశంసించాడు, ఆయన మెచ్చుకున్నాడు. ఇశ్రాయేలులో ఎవరికైనాను నేను ఎంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు అని ప్రభువారు ఆ వ్యక్తిని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఈ శతాధిపతిని గురించి మనం నేర్చుకోవలసిన ఒక మంచి ఆధ్యాత్మికమైన పాఠం ఏంటంటే, ఆయన వలె ప్రభువు మీద మనకేముండాలి? ఒక మంచి గొప్ప విశ్వాసము ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? 18వ శతాబ్దంలో ఇంగ్లాండ్ అనేటువంటి దేశంలో స్కాట్లాండ్ అనేటువంటి ప్రాంతం నుంచి సౌత్ ఆఫ్రికాలో బొట్సానా, ఇప్పుడు దాన్ని బొట్సానా అని పిలుస్తున్నారు, ఆ ప్రాంతానికి దేవుని సువార్తను అందించడానికి భార్య భర్తల మిషనరీలో ఆ ప్రాంతానికి వెళ్ళి, ఆయన పేరు రాబర్ట్ మొఫాట్. చెప్పండి, ఆయన పేరేంటి? రాబర్ట్ మొఫాట్ అనేటువంటి పేరు కలిగిన ఆయన. ఒక సంఘం, ఒక బోర్డు వారు ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించమని ఆ ప్రాంతానికి పంపించారు. రాబర్ట్ మొఫాట్ తన సతీమణితో కలిసి ఆఫ్రికా దేశంలో, సదరన్ ఆఫ్రికాలో ఎక్కడైతే బొట్సానా అనేటువంటి ప్రాంతం ఉంటుందో అక్కడ దేవుని సువార్తను అందించడానికి వెళ్ళిన తర్వాత వారు పడిన ప్రయాస అంతా ఎంత కాదు. వారు పడిన ప్రయాస ఎంత కష్టమైనటువంటి ప్రయాసమో. ఆ ప్రాంతానికి వెళ్ళి ఒకటి కాదు, రెండు కాదు, 10 సంవత్సరాలు దేవుని సువార్తను అందించారు. 10 సంవత్సరాలు సువార్తను అందిస్తే ఒక్క వ్యక్తి కూడా రక్షించబడాల, ఒక్క వ్యక్తి కూడా మార్పు చెందకపోతే, ఇప్పుడు ఎవరైతే బోర్డు వారు, ఎవరైతే మందిరం వారు వారిని బొట్సానా ప్రాంతానికి పంపించారో, ఆ రోజుల్లో ఫోన్స్ లేవు, అన్ని లెటర్ల ద్వారానే, ఉత్తరాల ద్వారా సంభాషణ జరిగేది. ఆ బోర్డు వారు అడిగారు, మీరు వెళ్ళి ఆ ప్రాంతానికి 10 సంవత్సరాలు అయింది కదా, ఎంతమంది రక్షించబడ్డారు, ఎంతమంది ప్రభువుని తెలుసుకున్నారు, ఎంతమందిని మీరు రక్షణలోనికి నడిపించారు అని అంటే, ఇప్పుడు రాబర్ట్ మొఫాట్ అనే దైవజనుడు వారికి రిప్లై రాస్తూ అన్నాడు కదా, అయ్యా ఎన్నో సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి ప్రాంతంలో పరిచయం జరిగిస్తున్నాం, ఒక్క వ్యక్తికి కూడా రక్షించబడలేదు. మేము ఎలా సువార్త ప్రకటించాలో మా సాయి శక్తుల దేవుని వాక్యం అనేటువంటి విత్తనాలు విత్తుతా ఉన్నామండి, ఒక్కరు కూడా రక్షించబడలేదంటే, ఆ సంఘం వారు, ఆ బోర్డు వారు అన్నారంట, ఇంకెందుకు మీరు అక్కడ 10 సంవత్సరాలు కష్టపడ్డారు, ఒక వ్యక్తిని కూడా రక్షణలోనికి నడిపించలేకపోయారు, కాబట్టి తిరిగి ఇంగ్లాండ్ దేశం స్కాట్లాండ్ ప్రాంతానికి వచ్చేయండి అన్నారంట. అంటే దైవజనుడు అన్నాడు, అయ్యా ఇంకా 1 లేదా 2 సంవత్సరాలు మాకు అవకాశం ఇవ్వండి, ఈ 2 సంవత్సరాల్లో కూడా ఒక్క వ్యక్తి కూడా మార్పు చెందకపోతే, ప్రభు దగ్గరికి రాకపోతే ఇక మేము తిరిగి వచ్చేస్తాము అని అన్నారు. సరే బోర్డు వారు, సరే ఇక 1-2 సంవత్సరాలు మీ పరిచయను కొనసాగించండి అన్నాను. రాబర్ట్ మొఫాట్ అనేటువంటి దైవజనుడికి
వారి సతీమణికి ఇంగ్లాండ్ దేశంలో ఒక ఫ్రెండ్, ఒక ఆవిడ, ఆమె ఈ దైవజనునికి భార్యకి ఓ లెటర్ రాసి, మీరు చాలా సంవత్సరాలు అయింది కదా, సౌత్ ఆఫ్రికాలో బొట్సానా అనేటువంటి ప్రాంతానికి మీరు వెళ్ళి మీరు అక్కడ పరిచయం జరిగిస్తూ ఉన్నారు, దేవుని కొరకు కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, కాబట్టి నేను ఒక గిఫ్ట్ని, ఒక బహుమానాన్ని మీకు పంపించాలి అని అనుకుంటున్నాను. ఏం పంపించమంటావు మేరీ అని అడిగింది. ఆమె పేరు మేరీ మొఫాట్. నీకు ఎలాంటి గిఫ్ట్ పంపించమంటావు అని అడిగితే, ఇప్పుడు దైవజనుని యొక్క భార్య మేరీ మొఫాట్ చెప్పిందంట, మాకు ప్రభు బల్లారాధన ఇచ్చేటప్పుడు ఉపయోగించేటువంటి ఆ కమ్యూనియన్ సెట్, ఆ ప్రభు బల్లారాధన సెట్ మాకు కావాలన్నట్టు. ఇప్పుడు మనం ప్రభురాత్రి భోజనం, యేసయ్య రక్తము మనం చిన్న కప్పులో తీసుకుంటాంగా, మనం ఆ స్టాండ్ పట్టుకుంటాం కదా, అలాంటి కమ్యూనియన్ సెట్ ఒకటి కావాలని అడిగింది. అని ఈవిడ లెటర్ రాస్తే వాళ్ళ ఫ్రెండ్ ఆ కమ్యూనియన్ సెట్ కొని ఆమెకి బై పోస్ట్లో పంపించేసిన తర్వాత ఆమె పంపించి చాలా రోజులైంది. ఈమెమో ఎదురు చూస్తూ ఉంది, ఏంటి ఇంకా ఆవిడ దగ్గర నుంచి ఏదో బహుమానం పంపిస్తానంది, గిఫ్ట్ పంపిస్తానంది, నేను ఈ కమ్యూనియన్ సెట్ పంపించమన్నాను, ఇంకా పంపించలేదంటే అని ఈవిడ ఎదురు చూస్తావు. అది రావటానికి కొన్ని నెలలు పట్టింది. కానీ ప్రభు జరిగించిన అద్భుతమైన కార్యం ఏంటంటే, ఆ కమ్యూనియన్ సెట్ వీరి దగ్గరకు వచ్చేలోపుగా 6 వ్యక్తులు సువార్తను విని ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించారు. దేవునికి స్తోత్రం చెప్దామా? 6 వ్యక్తులు, 6 కన్వర్ట్స్ ప్రభువుని తెలుసుకొని స్వంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మొట్టమొదటి బల్లారాధనను వారు ఏర్పాటు చేశారు విశ్వాసంతో. ఈ కొత్తగా రక్షించబడిన 6 ప్రభురాత్రి భోజనం అందించాలి, ప్రభు శరీరమును వారు భుజించాలి, ఆయన రక్తమును పానం చెయ్యాలి అని మొదటి ఆ బల్లారాధనను ఏర్పాటు చేస్తే, కరెక్ట్గా ఏ రోజైతే వారు బల్లారాధన ఏర్పాటు చేశారో అదే రోజు ఇంగ్లాండ్ దేశం నుంచి దైవజనురాలి స్నేహితురాలు ఏదైతే ఆ కమ్యూనియన్ సెట్ బల్లారాధన సెట్ పంపించిందో, కరెక్ట్గా ఆ బల్లారాధన రోజు వచ్చేస్తే ఆ నూతన కమ్యూనియన్ సెట్ తోటి 6 దైవజనుడు ఆ రోజున ప్రభు బల్లారాధన ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎంత గొప్ప విశ్వాసము! విశ్వాసమే మన జీవితంలో గొప్ప కార్యములు, అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తుంది. కొన్నిసార్లు ఇంకా ఆత్మలు రక్షించబడలేదే, ఇంకా ప్రభు దగ్గరికి నేను ప్రజలు నడిపించలేకపోతా ఉన్నానే, ఈ పరిచర్య ఏంటని కొన్నిసార్లు నీరసం వచ్చేస్తుంది కదా. ఏమొచ్చేది చెప్పండి? నీరసం వచ్చేస్తుంది. కొన్నిసార్లు సొమ్మసిల్లిపోతాం. ఏంటి ప్రభువా, ఎలా చెయ్యాలో అలా పరిచర్య చేస్తున్నాం, ఎలా చెయ్యాలో అలాగ కష్టపడుతున్నాము, కానీ ఏంటి ప్రభువా ఫలితం దక్కట్లేదని మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ అనుకూలమైన సమయబంధు దేవుడు పరిచర్యను ఏం చేస్తాడో, వృద్ధి చేస్తాడో. కారణం ఏంటంటే దేవుని లేఖనము తెలియజేస్తూ ఉంది కదా, ప్రభువునందు మీ ప్రయాసం ఎన్నడూ కూడా వ్యర్థంగా, మనం పడే ప్రయాస ఎన్నటికీ వృధాగా పోదు. సమయం వచ్చినప్పుడు ఆయన అభివృద్ధి చేసి ఫలించేటువంటి దేవుడు కనుక ఆత్మీయ నేత్రములు కలిగి, విశ్వాస నేత్రములు కలిగి, విశ్వాసానికి కర్తయ్యను దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూడగలిగితే విశ్వాసము ద్వారా ప్రభు మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యములు జరిగిస్తాడు. ఈ శతాధిపతికి విశ్వాసం ఉంది కనుక వారి వలె మనము కూడా ప్రభువునందు విశ్వాసము కలిగి ఉన్నప్పుడు మనము విశ్వసించిన ప్రకారము దేవుడు మన జీవితంలో అద్భుతములు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? 2వ శతాధిపతిని మీకు పరిచయం చేస్తాను. మనందరికీ బాగా పరిచయమైన శతాధిపతి అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనమును మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో
అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఈ శతాధిపతిని గురించి ఎన్నిసార్లు మనము విన్నామో. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో నేను ఒక కామెంటరీలో చదివాను, ఒక్కొక్క పటాలంలో అంట 6,000 మంది సైనికులు ఉంటారంట. ఇప్పుడు ఈ 6,000 మంది సైనికులకి 100 మంది సైనికుల మీద ఒక వ్యక్తి మిలిటరీ ఆఫీసర్గా, ఒక నాయకునిగా ఉంటాడు. ఇప్పుడు ఈ ఇటలీ రెగ్మెంట్లో, ఈ పటాలం అనబడినటువంటి ఇటలీ పటాలంలో శతాధిపతి అయినటువంటి కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడెక్కడ ఉన్నాడు? కైసరయలో ఉన్నాడు. వాస్తవానికి కొర్నేలి యూదుడు కాదు. కొర్నేలి ధర్మశాస్త్రమును గురించి ఎరిగిన వాడు కాదు, ధర్మశాస్త్రమును గురించి తెలిసినటువంటి వాడు కాదు. కొర్నేలి ఒక అన్యుడు. అయితే ప్రభువుని గురించి తెలుసుకున్నాడు, ప్రభువులో ఉన్న ఔన్నత్యమును గురించి తెలుసుకున్నాడు, ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. 100 మంది సైనికుల మీద ఒక మిలిటరీ ఆఫీసర్గా ఉన్నటువంటి ఈ కొర్నేలి ఎలాంటి వాడు అంటే భక్తిపరుడు. ఎలాంటి వాడట ఆయన? భక్తిపరుడు. అతను భక్తిపరుడు మాత్రమే కాదు, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఇప్పుడు ప్రజలందరికీ ఏం చేసేవాడట? బహుధర్మము చేసేటువంటి 100 మంది సైనికుల మీద అధిపతి. ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఆయన పై అధికారులు ఎన్నో బాధ్యతలు అప్పగించారు, ఎన్నో బరువులు ఆయన మీద మోపబడ్డాయి. అన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ శతాధిపతికి ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రజలకు బహుధర్మము చేస్తూ ఎల్లప్పుడూ కూడా దేవునికి ఏం చేసేవాడట? ప్రార్థన చేసి. కదా, ఎంత బిజీ స్కెడ్యూల్ ఆయనకి, ఎన్ని బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో. అన్ని రెస్పాన్సిబిలిటీస్, అన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ దేవుని యందు భక్తి కలిగి ఉండటం మాటలే. తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ప్రజలకు ధర్మం చేసేటువంటి విషయంలో, దాతృత్వం కలిగి ప్రజలకు సహాయం చేసేటువంటి విషయంలో ముందున్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఎల్లప్పుడూ కూడా దేవునికి ఏం చేసేవాడట? ఆయన ప్రార్థన చేసి. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు ఉందా? లేకపోతే అప్పుడప్పుడు కొర్నేలి ప్రార్థన చేసేవాడు ఉందా? చెప్పండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు ఆయన. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి ఒక మంచి లక్షణాన్ని, దైవికమైనటువంటి భక్తిని ఆయన కలిగి ఉన్నాడు. నాకు తెలిసి ఇక్కడున్న మనలో ప్రతిరోజు దేవుడు మనకి ఎంతో సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎంతో సమయాన్ని ప్రభువు మనకి అనుగ్రహిస్తూ ఉంటే కొంతమంది సమయాన్ని ఊరికే కాలయాపన చేస్తూ ఉంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఊరికే సమయాన్ని పోగొట్టుకునేవారు చాలామంది ఉన్నారు. సమయాన్ని వృధాగా పోగొట్టుకునేవారు చాలామంది ఉన్నారు. అయితే ప్రభు బిడ్డలమైనటువంటి మనము దేవుని యందు భక్తి చేసేటువంటి విషయంలో, దేవునికి ప్రార్థన చేసేటువంటి విషయంలో, దేవునితో సహవాసం చేసేటువంటి విషయంలో, దేవుని యొక్క సాన్నిధ్యంలో కూర్చునేటువంటి విషయంలో మనము ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయాలి. కొంతమందికి కష్టం వచ్చినప్పుడు ప్రార్థన గుర్తు వస్తుంది, కొంతమందికి ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయాలనిపిస్తుంది, కొంతమందికి ఏదైనా నష్టపోయినప్పుడు, జీవితంలో ఏదైనా కోల్పోయినప్పుడు అప్పుడు కొంతమందికి ప్రార్థన గుర్తొచ్చింది కదా. కష్టం వచ్చినప్పుడు, ఇష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు అప్పుడు కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ అలా కాదు. ప్రభు బిడ్డలమైనటువంటి మనము శతాధిపతి అయినటువంటి కొర్నేలి వరే ఎల్లప్పుడూ కూడా ఏం చేద్దాం? మనము చెప్పండి, ఏం చేద్దాం? మనము ప్రార్థన చేద్దాం.
ఇలాంటి ప్రార్థనాపరుడైనటువంటి కొర్నేలి ఓ రోజు పగలు ఇంచుమించు 3 గంటల వేళప్పుడు కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొర్నేలి ప్రార్థనలన్నీ కూడా నైవేద్యము వలె ధూపము వలె దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేర్చబడ్డాయి. ఆ పగలు ఇంచుమించు 3 గంటల వేళప్పుడు కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని దూత కొర్నేలి దగ్గరకు వచ్చి నిలబడి కొర్నేలితో మాట్లాడుతూ అంటది కదా దేవుని దూత, కొర్నేలి, నీ ప్రార్థనలో నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరు. ఎలా చేరాయట? ఆయన ప్రార్థనలు, ఆయన ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేర్చబడినవి అన్నాడు. మరి మన ప్రార్థనలు, మన ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేర్చబడ్డాయా? దేవుని సన్నిధికి మన ప్రార్థనలో మన ధర్మ కార్యములు ఎలా ఉండాలి? జ్ఞాపకార్థముగా చేర్చబడాలి. కొంతమంది ఉన్నారు, ప్రాముఖ్యంగా స్త్రీలు, ఉదయం నుంచి సాయంత్రం దాకా కొంతమంది ఖాళీగా ఉంటారు. మీకు ఏదైనా పనులుంటే పర్లేదు, భర్త వారి పనులకు వెళ్ళిపోయిన తర్వాత బిడ్డలని స్కూల్కి కాలేజీలో పంపించిన తర్వాత కొంతమంది టైము దేవుడు మంచి సమయాన్ని ఇస్తారు. ఆ సమయాన్ని కొంతమంది పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదవటానికి, కొంతమంది దేవుని సహవాసంలో కూర్చొని ప్రార్థన చేయడానికి ఉపయోగించుకుంటారు, చాలా మంచిది. అయితే కొంతమంది ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం దాకా టీవీనే టీవీ, ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వరు. కొంతమంది సీరియల్ ఉదయాన్నే మొదటి ఆట, మధ్యాహ్నం మ్యాట్నీ ఆట, సీరియల్ అన్నీ కూడా చూస్తారు. పగలంతా టీవీ దగ్గర కాలక్షేపం చేసి పగలంతా కూడా టీవీలో ప్రసారమయ్యే కార్యక్రమాలన్నీ కూడా చూసి రాత్రి నిద్రపోయేటప్పుడు, ఎప్పుడు చెప్పండి, రాత్రి నిద్రపోయేటప్పుడు మంచం దగ్గర అలా మోకాల్లోని, యేసయ్యా పగటి కాలం అంతా కూడా కాపాడావు నాయన, ఈ రాత్రి మంచి నిద్రని అయ్యా. ఎక్కడుంటే కాపాడాడు దేవుడు చెప్పండి? పగటి కాలం అంతా కూడా కాపాడావు నాయన, ఈ రాత్రి మంచి నిద్రను మెలకువని నాయన అని కొంతమంది ఏం ప్రార్థన చేస్తారో తెలుసా? ప్రభువా, ఏ అపవాది, ఏ సాతాను నా దగ్గరకు రాకుండా నన్ను కాపాడంట. కొంతమందికి భయం, ఎందుకని రాత్రులు కొంతమందికి భయం ఉంటుంది. ఏదైనా అపవిత్రాత్మలో ఆ దయ్యాలు కుతికి పట్టుకొని గొంతు పిండేస్తాయని కొంతమందికి భయం. అందుకే ప్రభువా పగలంతా కూడా కాపాడావు ఆయన, ఈ రాత్రి క్షేమాన్ని ఇవ్వు ప్రభు అని ప్రార్థన. ఎక్కడుంటే కాపాడాడు ఆయన నిన్ను? అందుకే ఒక ఆమె పగలంతా సీరియల్ చూసి, సినిమాలు చూసి, రాత్రికాల సమయంలో మోక ఆ మంచం దగ్గరకు వచ్చి మోకరించి, ప్రభువా ఈ రాత్రి కాపాడయ్యా, కాపాడయ్యా, కాపాడయ్యా అంటే కానీ అమ్మ చేసి నువ్వు ప్రార్థన పగలంతా టీవీ దగ్గర నేను చూడలేదు అనుకున్నావు. నీ ప్రార్థన ఇంటి పైకొప్పు కూడా దాటిపోవట్లా. మరి అట్లా వెళ్తే దేవుడి సన్నిధికి? కొర్నేలి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక అతని ప్రార్థనలో అతని ధర్మకార్యములన్నీ కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. కాబట్టి మన ప్రార్థనలో, మన ధర్మకార్యములో నైవేద్యము వలె, ధూపము వలె దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేర్చబడాలి. కనుక శతాధిపతి అయిన కొర్నేలి వలె దేవుని యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ కూడా ఏం చేద్దాం? మనము ప్రార్థన చేద్దాం. దేవుడు మనకిచ్చిన సమయాన్ని ప్రభు కొరకు ఖర్చు పెడదాం, ప్రభు కొరకు వినియోగిద్దాం. దేవుని సహవాసంలో కూర్చోడానికి, దేవుని సన్నిధిలో కూర్చోడానికి మన సమయాన్ని వినియోగించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితంలో ఆ ప్రార్థన ద్వారా గొప్ప కార్యములు జరిగిస్తాడు. కనుక కొర్నేలి వలె మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఏం చేద్దాం? మనము ప్రార్థన. ఓ దైవజనుడు ప్రార్థించేటువంటి విశ్వాసుల గురించి ఒక మాట మాట్లాడు. సాతానికట మందిరంలో ఎవరైతే పాటలు పాడుతూ ఉంటారో, పాటలు పాడేవారి గురించి వాడికి ఏమి ఇబ్బంది ఉండదంట, వాక్యం వినేవారి గురించి వాడికి ఏమి ఇబ్బంది ఉండదట, వాయిద్యాలు వాయించే వారి గురించి వాడికి ఏమి ఇబ్బంది ఉండదు, ఆ తర్వాత మందిరంలో పరిచర్య చేసే వాడి గురించి వాడికి ఏమంత ఇబ్బంది కలగదంట.
వాడికి ఇబ్బంది కలిగించే వ్యక్తి ఎవరో ఒకే ఒక్కరు, ఎవరంటే ఎవరైతే మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తారో, ఎవరైతే ప్రార్థన శక్తి కలిగి ఉంటారో వాళ్ళంటే సాతానికి ఏంటి చెప్పండి? ఇబ్బంది అంట. అయితే ప్రభు బిడ్డలమైనటువంటి మనము అలాగున ప్రార్థించే శక్తి, ప్రార్థించే బలము కావాలి. శతాధిపతి అయిన కొర్నేలి వలె దేవుని యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ కూడా ప్రభు సన్నిధిలో మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. ఈ శతాధిపతి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి శతాధిపతి. అతను మాత్రమే కాదు, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి శతాధిపతి. ఎంతమంది గురించి విన్నాం మనము? 2 శతాధిపతుల గురించి మనమే. ఒకటి విశ్వాసము కలిగినటువంటి శతాధిపతి, రెండవది దైవభక్తి కలిగి ప్రార్థనా పరుడైనటువంటి శతాధిపతి. మూడవ వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్న గమనించండి. అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనమును మనము చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము 1 నుంచి మనము చదువుదాం. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతి అయిన యూలి అనువానికి అప్పగించిరి. ఆసియా దరివెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తియ పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరితిమి. మాసిదోనియుడును తెస్సలోనిక పట్టణస్థుడునైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను. మరునాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్ళి పరామరిక పొందుటకు అతనికి సెలవు ఇచ్చెను. ఈ 27వ అధ్యాయములో మొదొక శతాధిపతి కనబడుతున్నాడు. ఆయన పేరేంటి చెప్పండి? యూలి. చెప్పండి, ఆయన పేరేం? జూలీ కాదు, యూలి. కొంతమంది కుక్క పిల్లలకు జూలీ అని పేరు పెట్టుకుంది. జూలీ కాదు, ఇది యూలి. శతాధిపతి అయినటువంటి యూలి. పౌలు గారు దేవుని యొక్క సువార్త నిమిత్తము కైసరు ఎదుట విచారణ కొరకై, తీర్పు కొరకై కొంతమంది అధికారులు కైసరయ నుంచి రోమా పట్టణానికి పంపిస్తా ఉన్నారు. రోమా పట్టణంలో కైసరు ఎదుట అతనికి తీర్పు విధించాలి, అతనిని విచారణ చేయాలి. కారణం ఏంటి? దేవుని సువార్తను ప్రకటిస్తా ఉన్నారు. యేసు ప్రభువారు నిజమైనటువంటి మెస్సయ్యని, యేసు ప్రభువారు నిజమైనటువంటి దేవుడని, ఆయన జీవము కలిగిన వాడు, పునరుద్ధరుడు అని, ఆయన రక్షణ మార్గం అని ప్రకటిస్తూ ఉంటే కొంతమంది అధికారులు పౌలు గారికి వ్యతిరేకంగా నిలబడి పౌలు గారి మీద నేరారోపణ చేసి పౌలు గారి మీద దోషములను మోపి పౌలు గారిని శిక్షించాలి అని, పౌలు గారిని ఇబ్బందులకు గురి చేయాలి అని ఇప్పుడు కైసరు నుంచి ఆ ప్రాంతం నుంచి రోమా అనేటువంటి పట్టణానికి పౌలు గారిని తీసుకెళ్తా. కొంతమంది ఖైదీలతో పాటు పౌలు గారిని రోమా పట్టణానికి ఈ కైసరయ నుంచి తీసుకెళ్లేటప్పుడు ఒక ఓడలో తీసుకెళ్తా. పౌలు గారితో పాటు చాలామంది ఖైదీలు ఉన్నారు. ఈ ఖైదీలందరికీ కూడా ఒక హెడ్, ఒక నాయకుని నియమించారు. ఒక సెక్యూరిటీగా, ఒక కావలివానిగా ఒక వ్యక్తిని, ఒక శతాధిపతిని పెట్టారు. ఆ శతాధిపతి యూలి అనే శతాధిపతి. కైసరయ నుంచి బయలుదేరారు. రోమా పట్టణానికి ఓడలో వారు బయలుదేరుతూ ఉన్నారు. మరునాడు సీదోను అనేటువంటి ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ కొంతసేపు ఆ ఓడను పడవను ఆపేసిన తర్వాత ఇప్పుడు యూలీకి, శతాధిపతి అయిన యూలీకి దైవజనుడైనటువంటి పౌలు మీద దయ కలిగింది, జాలి కలిగింది. ఈ సీదోను అనేటువంటి ప్రాంతంలో కొంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు.
అక్కడికి పౌలు గారిని పంపిద్దాము, కొంత అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాడు, వారు ఈయనకి ఉపచారం చేస్తారు, వీరు ఈయనకి ఆతిథ్యాన్ని ఇస్తారు అని చెప్పి పౌలు గారికి సెలవిచ్చాడు. అయ్యా దైవజనుడా, ఇక్కడ ఈ సీదోను ప్రాంతంలో ఇక్కడ పడవ కొంచెం ఆపేసాం కదా, ఇక్కడ కొంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళి కొంతసేపు విశ్రాంతి తీసుకొని కొంతసేపు వారి దగ్గర నుంచి ఆతిథ్యాన్ని తీసుకొని మీరు వచ్చేయండి అని పౌలు గారిని పంపిస్తే, ఇప్పుడు ఎవరైతే స్నేహితులు అక్కడ ఉన్నారో, ఎవరైతే దైవ బిడ్డలు దేవుని బిడ్డలు అక్కడ ఉన్నారో, పౌలు గారు అక్కడికి వెళ్ళి కొంత విశ్రాంతి తీసుకొని వారు చేసిన ఉపచారమును ఆతిథ్యమును స్వీకరించి మరలా ఓడ దగ్గరకు దిగి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ యూలి అనేటువంటి శతాధిపతికి మనం ఒక మంచి పేరు పెట్టొచ్చు. ఆ పేరు ఏంటంటే దయగలిగినటువంటి శతాధిపతి. చెప్పండి, నేను ఎలాంటి వాడు? దయగలిగినటువంటి వాడు, దైవజనుని మీద దయగలిగినటువంటి వాడు, దైవజనుని ప్రేమించినటువంటి వాడు, దైవజనుని మీద కనికరము చూపించినటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు దైవజనుని మీద మనం కూడా ఏం చూపించాలి? చెప్పండి, ఏం చూపించాలి? దయ చూపించాలి, దైవజనుని ప్రేమించాలి, దైవజనుని గౌరవించాలి, దైవజనుని వెంబడించాలి, దైవజనుని మాటకు లోబడాలి. ఎందుకని? దైవజనుడు అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి. దైవజనుడు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, దేవుని చేత పిలువబడినటువంటి వ్యక్తి, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తి. కనుక దైవజనుని ప్రేమించాలి, దైవజనుని మీద కనికరాన్ని చూపించాలి, దైవజనునికి మీ తోడ్పాటును, మీ సహకారాన్ని మీరు అందించాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక్క సందర్భాన్ని మీకు గుర్తు చేసి నా మాటలు ముగిస్తాను, గమనించండి. నిర్గమకాండము 17వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమకాండము 17వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను ఆదుకొనగా అతని చేతులను సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధము చేయటానికి అమాలేకీయులు రెఫదీము అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. మోషే యెహోషువని పిలిచి అంటాడు కదా, యెహోషువా, మన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును తీసుకుని రెఫదీముకు వెళ్ళు, అమాలేకీయులతో నీవు యుద్ధం చెయ్యి, నేను మాత్రం యుద్ధానికి రాను. నేనేం చేస్తానంటే, ఇదిగో ఈ కనపడుతున్నటువంటి కొండ మీద దేవుని యొక్క కర్ర పట్టుకుని అక్కడికి వస్తాను అని అన్నాడు. సరే, మోషే మాట ప్రకారం యెహోషువ ఇశ్రాయేలును తీసుకొని అమాలేకీయుల మీద యుద్ధం చేయడానికి మనుషులను తీసుకుని వెళ్ళాడు. మోషే ఏమో ఆ పర్వత శిఖరం మీద ఆ కర్రను, దేవుని యొక్క కర్రను చేత పట్టుకుని ఉంది. మోషేతో పాటు అహరోను, హూరులు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా వెళ్ళారు. మోషే ఆ కొండ శిఖరం మీద ఉన్నాడు. ఆయన తన చేతులు ఆకాశం వైపెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన. ఆయన ఆకాశం వైపు ఆ చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలుస్తా ఉన్నారు. ఎంతసేపు అని చేతులు పైకెత్తుతాడు? అలా చేతులు పైకెత్తినప్పుడు ఒక్కోసారి బాగా చేతులు బరువెక్కిపోయి అలా చేతులు కిందకు దించగానే అమాలేకీయులు గెలుస్తా ఉన్నారు. అహరోను, హూరులు ఇద్దరు కూడా చూశారు. దైవజనుడైనటువంటి మోషే తన చేతులు పైకెత్తినప్పుడేమో ఇశ్రాయేలులకు విజయం కలుగుతూ ఉంది. చేతులు బరువెక్కి దించినప్పుడు అమాలేకీయులు గెలుస్తూ ఉన్నారు, ఇశ్రాయేలీలు ఓడిపోతున్నారు అని. ఇప్పుడు అహరోను, హూరులు ఇద్దరు కూడా ఏం చేశారంటే ఒక రాయి తీసుకొచ్చి అక్కడ రాయి వేసి మోషేను ఆ రాయి దగ్గర కూర్చుండబెట్టి, ఇప్పుడు హూరు అహరోనులు ఇద్దరు కూడా
మోషే యొక్క చెయ్యి అటుప్రక్క ఒకరు ఇటుప్రక్క ఒకరు బరువెక్కకుండా మోషే చేతులను ఆదుకుంటే సాయంత్రం వరకు యుద్ధము జరిగింది. దేవుడు అమాలేకీయులను నిర్మూలన చేశాడు. వారి పేరు కూడా భూమి మీద ఉండకుండా ఆయన నిర్మూలన చేసి అమాలేకీయుల మీద ఇశ్రాయేలీయులకు గొప్ప విజయమును కలిగిస్తే ఇప్పుడు మోషే ఇశ్రాయేలుకి ఇచ్చిన విజయాన్ని బట్టి అక్కడ బలిపీఠమును కట్టి యెహోవా నిసి అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హూరు అహరోనులు ఇద్దరు కూడా మోషే చేతులను ఏం చేశారు? ఆదుకున్నారు. దైవజనుడికి సహాయంగా ఉన్నారు. దైవజనుడికి వారి సహకారమును అందించారు. కాబట్టి ఈ శతాధిపతి అయినటువంటి యూలి కూడా పౌలు గారి మీద దైవజనుడని జాలిపడి దయపడి ఆ సీదోను ప్రాంతంలో దేవుని బిడలో అతని స్నేహితులు ఉంటే పౌలు గారు కొంత ఆ విశ్రాంతి ఉపచారం అక్కడ తీసుకుంటాడు అని యూలి దయపడి కనికరాన్ని చూపించి పౌలు గారిని ఆ ప్రాంతానికి పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ రోజున ప్రభు మాటలు వింటున్నామా? శతాధిపతి అయినటువంటి యూలి దైవజనుని మీద ఎలాగైతే ఒక మంచి కనికరము దయగలిగి ఉన్నాడో ప్రభు బిడ్డలైనటువంటి మీరు కూడా మా మీద ఏమి ఉండాలి చెప్పండి? చెప్పండి, ఏమి ఉండాలి? దయ ఉండాలి. మరి ఎంత దయ ఉందో ఎంత కనికరం ఉందో మీకే తెలియాలి. దైవజనుని ప్రేమిస్తే, దైవజనుని గౌరవిస్తే, దైవజనుని మాటలకు లోబడితే దేవుడు శ్రేష్టమైనటువంటి దీవెనలతో నింపుతాడు. కాబట్టి యూలి శతాధిపతి వలె దైవజనుల మీద ఏం చూపిద్దాం? మనము దయను చూపిద్దాం. ఎంతమంది శతాధిపతుల గురించి విన్నాము ఇప్పుడు మనము? 3 శతాధిపతులు. ఒకటి విశ్వాసము కలిగినటువంటి శతాధిపతి, రెండవది దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి శతాధిపతి, మూడవది దైవజనుని మీద దయ కలిగినటువంటి శతాధిపతి అయినటువంటి యూలి. చెప్పండి, ఆయన పేరు యూలి. కాబట్టి ఆ శతాధిపతుల జీవితంలో నుంచి చాలా ఆధ్యాత్మిక పాఠాలు మనం నేర్చుకున్నాము. కనుక వారి వలె మనందరం కూడా బ్రతుకుదాం. దేవుడు తన శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములతో మనల్ని అందరినీ కూడా నింపును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన వర్తమానమును బట్టి మీకు స్తోత్రం. ప్రభువా, ఈ దినమున పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఓ 3 శతాధిపతుల జీవితంలో నుండి కొన్ని ఆధ్యాత్మికమైన పాఠాలు మేము నేర్చుకున్నాం. విన్న మీ మాటలు మా హృదయాలలో స్థిరపరచండి, ఫలింప చేయమని, మీ దీవెనలతో నింపమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.